ఇతను నా భర్త అనే ఒక ఇదితోనూ ఏదన్నా చెప్పబోయినా ఈ అమ్మాయికి ఇప్పుడు ఆ పేషెన్స్ లేదు, నేను అలా అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ మంచి క్వాలిటీ ఈమెలో కనిపించట్లేదు అని అసంతృప్తి చెందే అవకాశం ఉంటుంది. సో ఇట్లా అప్పుడు ఓపిక వహించి అప్పుడు బాగున్నాయి చిన్న చిన్న లోపాలను కూడా వాళ్ళ ప్రేమ మైకంలో పడి కవర్ చేసుకున్నవి ఇప్పుడు కవర్ చేసుకుందాం అనే ఉద్దేశాలు లేకపోబట్టి ఇప్పుడు భార్యాభర్తలుగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ప్లస్ ఇద్దరికి ఇప్పుడు బాధ్యతలు పెరుగుతాయి. అప్పుడంటే చక్కగా ఏదో టైం పాస్ కి ఇంట్లోంచి వస్తారు, కబుర్లు చెప్పుకుంటారు, ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకుని తాగుతారు, సినిమాలకు వెళ్తారు. ఆ లైఫ్, ఆ బర్డెన్స్, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కాబట్టి అది ఓకే. నువ్వు గంట లేటుగా వచ్చినా అరగంట లేటుగా వచ్చినా అలకలు ఉంటాయి, బ్రతిమాలుకోవటాలు ఉంటాయి, ఆ ఫేస్ బాగుంటుంది. బట్ భార్యాభర్తలుగా అయిన తర్వాత ఒకవేళ ఇద్దరు జాబ్ చేస్తున్నా చేయకపోయినా ఈ రెస్పాన్సిబిలిటీస్ వీటిలో ఆ తర్వాత 2 ఏళ్లకు 3 ఏళ్లకు పిల్లలు పుట్టుకురావటం మళ్ళీ వాళ్ళ పనుల్లో ఇవి ఈ ప్రేమగా ఉండటం మీద ఫోకస్ అనేది తగ్గుతుంది. బాధ్యతలు ముందుకొచ్చి ఈ ప్రేమ అనే ఒక భావన ఫీలింగ్ వెనకబడుతుంది. ఈ వాస్తవానికి అప్పుడు ఊహించుకున్న దానికి ఇప్పుడు రియాలిటీకి గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి. సో వీటిల్ని కూడా పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని అప్పుడున్నట్టే ఇప్పుడు ఉండాలి. అప్పుడు రోజుకు 4 సార్లు ఫోన్ చేసి మాట్లాడుకుంటారమ్మా. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాక నువ్వు ఫోనే చేయమంటే కుదరదు కదా. అవునా? అంతకు ముందు ఆ అమ్మాయి ఏదో కబుర్లు దగ్గర కూర్చుని కబుర్లు చెప్పేది. ఇప్పుడు పిల్లలు పుట్టాక నాతో పాటు నువ్వు కూడా కూర్చుని తిను కబుర్లు చెప్పు అంటే కుదరొచ్చు, కుదరకపోవచ్చు.